कांग्रेस नायकुलारा जय तेलंगाना जोहार तेलंगाना మన వీరులకు जोहार तेलंगाना మన వీరులకు జై తెలంగాణ గోవన్న నాయకత్వం గోవన్న నాయకత్వం జగనన్న నాయకత్వం జగనన్న నాయకత్వం జై తెలంగాణ जय जवान जय किसान जय जवान जय किसान जय जवान जय किसान जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना केसीआर గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి గోవన్న నాయకత్వం వర్ధిల్లాలి జై తెలంగాణ జై తెలంగాణ చెప్పుకుంటున్నా. మరి మన గారు అలాగే మన జగన్ గారు అలాగే విజీ గౌడ్ గారు అందరూ సందేశం ఇచ్చి రైతులు పాల్గొనాలి, పోరాటం చేసి మనకు కావలసినటువంటి హామీలన్నీ ఎన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు జరిగాయో చాలా మందికి తెలుసు. కాకపోతే మోసపూరితమైనటువంటి గ్యాస్ సిలిండర్ ధర ఇస్తా అని చెప్పినాడు, కరెంట్ ఇస్తా అని చెప్పినాడు 200 యూనిట్లు, పేదలను మభ్యపెట్టి గద్దెనెక్కినటువంటి వ్యక్తి ఆయనను గద్దెదించే వరకు ఊరుకోమని చెప్పి తెలియజేస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కాదు చెప్తే చెప్పాలి, ఒక రైతు ఈ రోజు మోసపూరితమైనటువంటి అంటే పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఉన్నది, ఇటు టీఆర్ఎస్ పార్టీ ఉన్నది. ఇలా కాదు, ఈ ఎందుకు నువ్వు రుణమాఫీ ఎందుకు ఇచ్చినావు? నువ్వు గౌలు ఇమ్మన్నారు, మేము ఇమ్మన్నమా? రైతుకు మద్దతు ధర ఇచ్చేటండి దయచేసి. ఇప్పుడు వచ్చిన వాళ్ళేమో ఖుషి, రానోడేమో ఇట్లా అయ్యేట్టు. అయితే నాకు ఇదివరకు రేషన్ కార్డు లేదు, నేను కలుపు బాధితుని, రేషన్ కార్డు లేదు. ఎందుకు నాకు రేషన్ కార్డు లేదు? అది నా ఆవేదన. బ్యాంకులో పోతే ఏమంటాడు ఆ సారు, నీకు రేషన్ కార్డు లేదు, నీకు రుణమాఫీ కాదు. ఎందుకు కాదు? మరి దీన్ని మాత్రం మీరు పెద్దలందరూ నిర్ణయించి దయచేసి, నేను ఒకటే మాట రెండే మాటలు మాట్లాడుతున్నా, పార్టీలకు అతీతంగా కాకుండా ఈ రైతుల ఆవేదన చేయాలని నాకు మంచి కార్యక్రమంతో ఈ సారు పెట్టినందుకు నాకైతే బాగా సంతోషము. కానీ నేను పార్టీ పరంగా కాదు, కానీ రైతుల ఆవేదన గురించి వచ్చిన ఖచ్చితంగా ఈరోజు మీరందరూ ఏదో బంగ్లాదేశ్లో షేక్ హసీనాను మెడల్ ఎట్లా వంచిరో ఈ రైతులు అట్లా చేస్తారు ఈ రేవంత్ రెడ్డిని. ఇది మాత్రం గ్యారెంటీ రాసిస్తుంది. జై తెలంగాణ. థ్యాంక్ యూ. జోహార్ తెలంగాణ మన వీరులకు. ఖబర్దార్ రైతులను మోసం చేసిన నాయకుడా, ఖబర్దార్ ఖబర్దార్. రేవంత్ రెడ్డి గారు అదే విధంగా మనము ఎంతో కష్టపడి తెచ్చుకున్నటువంటి అభివృద్ధి పథంలో 14 సంవత్సరాలు ఉద్యమం చేసి మన కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చినటువంటి రాజ్యాన్ని అమలు కాని హామీలు ఇచ్చి మన రైతులను మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు మీరు ఎలాంటి మోసం చేస్తున్నారంటే ప్రతిపడలేదు. అందుకంటే అమలు కాని హామీలు ఇచ్చి ఒక మహిళకు 2500 ఇస్తానని చెప్పిండు. అదేవిధంగా మన గౌరవ కేసీఆర్ గారు మన కాళేశ్వరం ప్రాజెక్టుని ఎంతో కష్టపడి ఒక్క 5 ఇయర్స్లో కట్టించిండు. ప్రపంచంలో రికార్డు ఉన్నటువంటి నాయకుడిని కాళేశ్వరం ప్రాజెక్టు కట్టించిండు. దానికి చిన్న ఉదాహరణ, మన ఇల్లు కట్టుకుంటేనే ఎక్కడో ఒక క్రాక్స్ వస్తాయి, మేస్త్రి వలనో సిమెంట్ వలనో ఉష్క వలనో. అలాంటి ప్రాజెక్టులను కట్టినటువంటి మహా భగీరథుని అవమానించండి అంటే అలాంటి నాయకుడిని ఎక్కడ చూడలేము. మన కేసీఆర్ ప్రాజెక్టు కట్టినట్టే వీలాంటి మూర్ఖులు ఆ బిల్డింగ్ ని మన క్రాక్ వచ్చిన బిల్డింగ్ ని ప్రాజెక్టు కూడా చిన్న ప్రాజెక్టు కూడా క్రాక్ వస్తే చూపిస్తున్నారు, భూతత్వంలో పెట్టి చూపిస్తున్నారు. వాడిని మామూలుగా భూతత్వం దాన్ని కొద్ది ప్యాచ్ చేసి కూడితే కూడా అది ఏమి కాదు. ఆ నీళ్లు ఎత్తిపోసి ఎంత సరౌండింగ్ మన
తెలంగాణ ప్రజలకు తెలంగాణ జిల్లాలో ఎక్కడున్నాయి అక్కడ అన్ని లింకులతో మన ప్రాజెక్టులు నింపిండు మన గౌరవ కేసీఆర్ గారు 5 ఏళ్లలో. మన కేటీఆర్ గారి అసెంబ్లీలో మొన్న చెప్పి మీరు గిన ప్రాజెక్టులు గిన దాని మీద నింపకపోతే మేమందరం ఉద్యమంగా పోయి అందరం ఖచ్చితంగా మేమే మోటార్ చాలు చేస్తామంటే భయపడి సిగ్గుతోని వాళ్ళు తెల్లారితేనే మేము చాలు చేస్తున్నామని చెప్పి చాలు చేసిర్రు. అంటే ఇలాంటి ఎందన్నో ఎన్ని రకాల మోసం చేస్తారనుకుంటున్నారు ఇలాంటి నాయకులు. దయచేసి మా రైతులకు ఎన్నోసారి చెప్పిర్రు, ఏమన్నారంటే మేము డిసెంబర్ 9 నాడు అధికారంకి వస్తున్నాడు, మా సోనియమ్మ చేతుల మీదుగా మా రాహుల్ అన్న చేతుల మీదుగా 2 లక్షలు ఏ వాగ్దానం లేకుండా ఏ షరతులు లేకుండా 2 లక్షల రుణం తీసుకొని అని చెప్పిండు. ఆ మూర్ఖుడు ఇచ్చిన ఈ రోజు మనకు ఇవ్వలేడు. అదేవిధంగా మనకు మన రైతులు ఉన్నారు, ఎందరో వ్యవసాయం చేసుకున్నాడు రైతులు. నిన్న కూడా మా దర్పల్లికించి 3-4 ట్రాన్స్ఫర్లు కాలిపోయినాయి. అంటే నిన్న పోతే ఏమంటారంటే నిన్న ఒకటే రోజు 400 ట్రాన్స్ఫర్లు సబ్ స్టేషన్లకు వచ్చినాయంటే పవర్ వీక్తోనే కాలిపోతున్నాయని చెప్పి డిపార్ట్మెంట్ లో చెప్పిండ్రు. ఎందుకంటే మనకు ఎక్కడ కూడా ఏనాడు కూడా మనకు కరెంటు మన కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎక్కడ కూడా కన్ను కొట్టని కరెంటు ప్రభుత్వంలోనే మోటార్లు కానీ కాలడము ట్రాన్స్ఫర్స్ కాలడము అన్ని విధాలుగా ఇదవుతుంది. దయచేసి మీరందరూ ఇప్పుడు అదే విధంగా మన రైతులు చేస్తున్నటువంటి ప్రతి విలేజ్లలో ప్రతి ఊర్లలో ప్రతి క్యాస్ట్లలో ప్రతి ఒక్కరు అంటారన్నా రైతులు మాకు రుణమాఫీ కాలేదు, మాకు రేషన్ కార్డు ఉన్నా కానీ రుణమాఫీ కాలేదు, మాకు రేషన్ కార్డు లేనుకున్నా రుణమాఫీ కాలేదు, మాకు 50,000 రైతు కూడా రుణమాఫీ కాలేదు, 2 లక్షల దాకా మేము ఇచ్చినామని చప్పట్లు కొట్టి బహిరంగ సభలు పెట్టి రాహుల్ గాంధీతో పండుగ చేసుకున్నామని గౌరవ జూటగౌరు ముఖ్యమంత్రిగా చెప్తున్నారు. ఇలాంటి మాటలను నమ్మితే మాత్రము రైతులు ఎందరో నట్టింట్లో ముంచినట్టు అవుతుంది. దయచేసి రైతులకు ఎక్కడ కూడా నువ్వు మోసం చేస్తున్నావంటే ఇలాంటి రైతులను మోసం చేసినప్పుడు ఎప్పుడు కూడా బాగుపడవు. రైతులు పార్టీలకు అతీతంగా అందరూ ఎక్కడైనా మనకు 3 కాన్స్టిట్యూన్సీలలో రైతులకు ఒకటి మీటింగ్ పెడతాం జరుగుతుంది. ఆర్మూర్, బాల్కొండ, రూరల్ 3 కాన్స్టిట్యూన్సీలలో స్వచ్ఛందంగా రైతులు ఒక యూనిట్ చేసి రైతులందరూ ఇచ్చేస్తారు. కాబట్టి దానికి మనం అందరము పార్టీలకు అతీతంగా మన బీఆర్ఎస్ కూడా రైతుల పక్షాన ఉందాం. కాబట్టి మద్దతు తెలుపుతాం మన బాజిరెడ్డి గోవన్ గారి ఆధ్వర్యంలో ప్రతి రైతులు మన కాన్స్టిట్యూన్సీ నుంచి. ఎందుకంటే వాళ్ళు 24 నాడు కూడా ఆ రోజుల్లో పసుపు గురించి ఏ రోజులు అయిందో ఎర్రజొన్న రైతులకు ఎట్లా అయిందో అదే విధంగా ఈ రోజు రైతులకు రుణమాఫీ చేయని విధంగా బ్రహ్మాండమైన బ్రహ్మరథం పడుతున్న రైతులు. బిడ్డ నువ్వు ఏ రైతుకు అయినా రుణమాఫీ చేయకపోతే నీ సంగతి చూస్తాం, నీ చూడగొని మాటలు చూస్తాం, నీ బ్లాక్మెయిల్ రాజకీయం చూస్తాం. ఎందుకంటే ఆ రేవంత్ రెడ్డి అంటేనే ప్రతి ఒక్కటి అబద్ధాల కోరి, వాళ్ళ గ్రూప్ అంతా అబద్ధాల కోరి. ఎందుకంటే వాడికి ఎక్కడ కూడా చేసిన ఘనత లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు మంచిది చెడ్డది అన్ని రకాలు ఆలోచించి పేదవాళ్లకు మనకు తులం బంగారం ఇస్తామని చెప్పి మన రేవంత్ రెడ్డి చెప్పిండు. ఇవరకు తులం బంగారం కూడా ఇస్తున్నాడు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు తప్ప 2,016 రూపాయల పెన్షనే ఇస్తుండు. ఇవరకు 4,000 ఇస్తామని చెప్పిండు, 4,000 కూడా ఇవ్వలేడు. అసలు జూటగారు ముఖ్యమంత్రికి గుణపాఠం చెప్పాలంటే ప్రతి ఒక్కరు రైతులు అందరం పార్టీలకు అతీతంగా పార్టీలలో ఉన్నా లేకున్నా రైతుల పక్షాన్ని నిలబెట్టనాడే రాజ్యం బాగుంటుంది, మన దేశం బాగుంటుంది. అదేవిధంగా ఇందాక చెప్పిండు మా బ్రదరు హసీనాకు మన బంగ్లాదేశ్ లో అట్లా అయిందో అదే రేవంత్ రెడ్డికి కూడా అదే గుణపాఠం జరగాలని మన రైతులందరం గట్టిగా రైతుల పక్షాన్ని నిలబడదామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జవాన్, జై కిసాన్, జై హింద్. జై కిసాన్. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు మరి మన ప్రియతమ నాయకుడు మాజీ ఆర్టీసీ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే మన గోవన్న సూచనల మేరకు మరి మన యువ నాయకుడు బాజిరెడ్డి జగనన్న గారి సలహా మేరకు మరి ఈరోజు మన బీఆర్ఎస్ ప్రభుత్వం అంటేనే రైతుల ప్రభుత్వం, తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకెళ్లిన తెలంగాణను తీసుకెళ్లినటువంటి ప్రభుత్వం మన కేసీఆర్ ప్రభుత్వం. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం 8 నెలల కాలమైంది. మరి జనాలు పాపం నమ్మి నాన వస్తే పుచ్చిపుర్రలైనట్టు మరి ఇలా ప్రభుత్వం ఏ విధంగా అవలంబిస్తుందో ఇలా మనకంటే ఎక్కువ రైతులే చెప్తా ఉన్నారు ఓటర్ల కాడ. మరి ఇలా రైతులే సంక్షోభంలో కూరుకుపోతుంటే మరి చూడలేకుండా మరి కేసీఆర్ గారు మళ్ళీ ఒకసారి మరి పోరాటాలు ఇలా
బీఆర్ఎస్ కు కొత్త కాదు కాబట్టి మళ్ళీ మనం రోడ్లెక్తే తప్ప రైతుల మంచి చెడ్డలను మనం చూడలేము. వారికి మద్దతుగా నిలబడాలనే ఒక మంచి ఉద్దేశంతో మళ్ళా కూడా ఓడిపోయినప్పటికీ మరి రైతులలో ఉండేటోళ్ళం, మనం తెలంగాణ ప్రజలలో ఉండేటోళ్ళం కాబట్టి మనకి ఇలా గెలుపోవటంలో అవి సహజమే అని మళ్ళీ కూడా ఇలా రైతుల పక్షాన రోడ్లెక్క పరిస్థితి వచ్చింది. మరి ఇలా నిజంగా చాలా విచిత్రంగా ఉన్నది. ఎట్లాంటి ముఖ్యమంత్రి అంటే ఏమి తెలియదు పాపం, గుడ్ల గూపగాకు మరి గబ్బిలంకు తేడా తెలియని ముఖ్యమంత్రి ఇలా సీటు మీద కూర్చోబెట్టారు. నిజంగా గుడ్ల గూప ఏంటో తెలియదు, ఆయనకు గబ్బిలం తెలియదు. గుడ్ల గూపనట ఉల్టా కాళ్ళు పట్టుకొని ఊగులాడుతుందట. మొన్న చూసిండొచ్చు మీరు. అరే మరి విచిత్రం అనిపిస్తుంది. అట్లాంటి ముఖ్యమంత్రి ఇలా రాష్ట్రాన్ని వెళ్తుంటే రేవంత్ రెడ్డి కాదు, రివర్స్ రెడ్డి అయినా రివర్స్ వెనుకకు వస్తున్నాడు. ఇలా నిన్న మొన్న బట్టి విక్రమార్క కూడా నిజమే, మరి మేము అన్ని మాఫీ వేయలేకపోయినాము, కొన్నే మాపైన ఆయననే ఒప్పుకున్నాడు. మరి ఇలా దానిలోనే ఒక్కళ్ళు ఒక మాట, పూటకో మాట, మరి గంటకో మాట, ఈ మూలకు ఒకటి మాట్లాడతాడు, ఆ మూలకు ఒకటి మాట్లాడతాడు, ఆ మూలకు ఒకటి మాట్లాడతాడు, ఈ మూలకు ఒకటి మాట్లాడతాడు. పొంతన లేదు, ఒక్కడికి పొంతన లేదు, ఏం చేస్తున్నారో తెలుస్తలేదు. మరి ఇవాళ అట్లాంటి పరిస్థితి. మరి రేపిన ఇంకా నిన్న ఒక సోదరుడు చెప్తున్నాడు, ఏ 2-3 నెలలు అయితే దిగిపోతాడట రేవంత్ అంటున్నాడు. మరి నిజంగానే దిగిపోతాడేమో. మరి వాళ్ళే దించేస్తారు, మనం కాదు దించుడు, వాళ్ళే దించేస్తారు. కాబట్టి బిడ్డ రేవంత్ ముఖ్యమంత్రి గారు మీకు సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇలా డిచ్చిపల్లి మన నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీ నుంచి మరి ఇప్పుడైనా కానీ కళ్ళు తెరిచి మరి నువ్వు దిగిపోయే ముందటన్నా కనీసం ఈ మిగిలిన రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసి మరి నీ పేరు నిలబెట్టుకో అని చెప్పేసి ఎక్కువ మాట్లాడకుండా మరి మరొకసారి ఈ రైతుల పక్షాన మేమందరం కూడా ఈ 2 లక్షల రుణమాఫీ అయ్యేంత వరకు కూడా పోరాటం ఆగదని చెప్పేసి సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. నాయకత్వం, కవితక్క నాయకత్వం, జగన్ నాయకత్వం. జై తెలంగాణ. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. అందరు పాస్బుక్ ద్వారానే తీసుకున్నాం. పాస్బుక్ ద్వారానే రుణాలు ఇస్తే బాగుంటుంది. ఆధార్ కార్డు లింకు, రేషన్ కార్డు లింకు. ఇప్పుడు గల్ఫ్కి వెళ్ళిన అన్న చెప్పినట్టు చాలా ఇబ్బందులు ఉన్నాయన్న. ఇంకా మా ఊళ్ళో అట్లా కాదన్న, మన సొసైటీలో 30,000 తీసుకున్నారన్న. 30,000కు వాళ్ళకి ఎక్స్చేంజ్ చేసేసి 40,000. అగో అట్లెందుకు వచ్చినాయంటే 70,000 అన్న. 30,000 తీసుకుంటే 70,000 అమౌంట్ వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి అని అడిగినాం. ఎందుకు వచ్చినాయి అంటే టీఎస్ క్యాబ్ నుంచి ప్రాబ్లం వచ్చింది, అట్లా వచ్చింది అని అన్నారు. 30,000 తీసుకున్న ఆయనకు 70,000 వచ్చేసి అక్కడ అలా అంటే రేషన్ కార్డుకి ఒకరికి అన్నారు కదన్న. మన కోఆపరేటివ్ బ్యాంకులు కానీ మరియు మన గ్రామీణ బ్యాంకులు కానీ తీసుకున్న వాళ్ళే 2 కలిపి వీళ్ళు ఎక్స్టెన్షన్ 40,000 టీఎస్ క్యాబ్ నుంచి ఎక్కువ వచ్చినాయి అన్నారు. అది ఎట్లా ఎక్కువ వచ్చినాయి అంటే మేము ఇప్పుడు వారం నుంచి సొసైటీకి తాళం వేసి బాగా గందరగోళం జరుగుతుంది. ఎట్లా అమౌంట్ వచ్చిందని మన డీసీఓ సార్ వచ్చిండు, మన కోఆపరేటివ్ బ్యాంకు మేనేజర్ గారు కూడా క్లారిటీ ఇస్తలేరు అన్న. దాని గురించి మనకు ఏం క్లారిటీ ఇస్తలేరు అన్న. ఇంచుమించు అట్లా మా దగ్గర 48 లక్షలు ఫ్రాడ్ జరిగిందన్న. అది 48 లక్షలు స్కామ్, అది ఎక్కువైంది అట్లా ఒక సొసైటీ నుంచి. మన రూరల్ నుంచి మొత్తం పాదర్ సొసైటీలో ఇట్లా ప్రాబ్లం ఉన్నాయి. మేము ఎక్కడికి వెళ్ళినా రైతులు ఎంత ఆందోళన చేసినా ఏం చెప్తలేరు. నిన్న అధికారులు వచ్చారు మా పాలకి, మళ్ళీ వెళ్ళినాం. వాళ్ళు కూడా ఏం హామీ ఇవ్వకపోతే కలెక్టర్ ఆఫీస్ దగ్గర వెళ్ళి ఇచ్చేసినాం కలెక్టర్ గారికి. సార్ మరి ఇట్లా ఉంది మా పరిస్థితి, 70 మంది రైతులు మా దగ్గర అయిందన్న. మాఫీ విషయంలో ధర్నా చేయడానికి వచ్చేసినట్టు వివిధ గ్రామాల నుంచి వచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలు మరి కార్డు ఉన్నోళ్లకు లేనోళ్ళకే మాఫీ వస్తుంది లేదు అని చెప్పేసి మంత్రులు ఒక మాట, సీఎం ఒక మాట మాట్లాడుతున్నారు. అదేవిధంగా కేసీఆర్ గారు రైతు బంద్ చేసిండ్రు, అందరికీ అదే అకౌంట్లలో 5,000 పడ్డాయి ఎకరాన. అప్పుడు మరి రేషన్ కార్డు ఎవరికి గుర్తుకు రాలేదు. ఈరోజు రేషన్ కార్డు గుర్తుకొస్తుంది. ఇదే రేవంత్ రెడ్డి ఎంపీ ఎలక్షన్లో 5,000 కాడికి వేసిండు కదా కేసీఆర్ గారు. ఆ రోజు స్పీచ్ చేయగానే 25 తారీఖు నాడు వేసిండు కదా. మరి ఆయన వేసినప్పుడు ఎట్లా పడ్డాయి రైతు అకౌంట్లలో? మరి ఇయ్యాల ఎందుకు పడతలేవు? ఇయ్యాల ఎందుకు గుర్తుకొస్తుంది రేషన్ కార్డు? అంటే ఇయ్య శాతగానోడు మోసేదికి పెట్టి నాకు సీకోలేక చెప్పడం అవసరంగా? నీకు శాతగానోడు ఏడు నాతో అయితే లేదని చెప్పి. కానీ ఈ బట్టి విక్రమార్క ఏమంటాడు, మేము రైతులందరికీ రుణమాఫీ చేయాలంటే 31,000 కోట్లు కావాలని చెప్పేసి అంటాడు. బడ్జెట్లో పెట్టింది 26,000 కోట్లు.
మాఫీ చేసినాం 17,000 కోట్లు అంటారు, కానీ 7,500 కోట్లే బ్యాంకులకు ముట్టాయని చెప్పేసి బట్టి విక్రమార్క చెప్తారు. అంటే మీ మినిస్టర్లకు మీకే కరెక్ట్ లేరు. అంటే పబ్లిక్ వీళ్ళు ఏమో చేస్తారని చెప్పేసి ఓట్లు వేసిన దానికి ఈ పిచ్చోళ్ళని తీసుకుపోయి ఎర్రగడ్డలు ఉంచాల్సింది తీసుకొచ్చి సచివాలయంలో ఎట్టకి ఇట్లా ఉంటుంది. అందుకే కురవాల్సింది రైతులు. మనమే ఓట్లు వేసినాం కాబట్టి మనమే 5 ఏళ్ళు గుట్టిగా మనమే ఒక్కొని గుద్దుకోవాలా. నీకు వచ్చిందారా, నాకు వచ్చిందారా, నీకు వచ్చి మనం గుద్దుకోవాలి. ఎట్లుంటా అంటే పిచ్చోడి చేతిలో రాయి పెట్టినాం కాబట్టి గిట్లనే ఉంటుంది. అందుకని చెప్పేసి రైతులు ఈ పనైనా కేసీఆర్ వేసి ఉంటాడో రేవంత్ రెడ్డి వేసి ఉంటాడో అందరు అర్థం చేసుకొని రాబోయే కాలంలో మంచి నాయకత్వాన్ని ఎన్నుకోవాలని చెప్పేసి ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పెద్దలకు నమస్కారం. మన యొక్క కార్యకర్తలు అయితేనేమి మరియు పెద్దలు జగనన్న అయితేనేమి ఒక పిలిపించినందుకు దాదాపుగా ఎంతమంది ఉన్నామో ప్రెస్ వాళ్ళు చూస్తున్నారు. దీనికి నిదర్శనమే కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి దొంగ దౌర్జన్యం. ఈ దౌర్జన్యం ఏంటంటే ఇందాక చెప్పినట్టు మన మైపల్యాలో చెప్పినట్టు రేవంత్ అనే వ్యక్తికి పిచ్చి ఉంది, అది వాస్తవమే. మొన్న ఖైరతాబాద్ లా నేను జస్ట్ ఒక వీడియో చూసిన, ఖైరతాబాద్ జిల్లా అంటుండు. అది పిసోడు. ఖైరతాబాద్ జిల్లా అనేది మన తెలంగాణ కాదు, కనీసం ఆంధ్రప్రదేశ్లో ఉన్నా కానీ ఒప్పుకోవచ్చు ఖైరతాబాద్ జిల్లా అనుకోకుండా వచ్చిందని. ఖైరతాబాద్ జిల్లా కాన్షియస్ పోయి ఖైరతాబాద్ జిల్లా అంటుడు. కాబట్టి ఆ పిచ్చి కుక్క కలిసింది అతనికి, అది వాస్తవం. ఈ యొక్క రైతు రుణమాఫీ అనేది చెప్పి మరియు 2 లక్షలు డిసెంబర్ 9 తారీఖే, అంటే 5 లోపల కాదు 8 తారీఖు పోయి తీసుకున్నా నీకు 9 తారీఖు మాఫీ చేస్తానని చెప్పాడు. ఈ 9 తారీఖు పోయి ఆగస్టు 15 అనేది నేను చూసినటువంటి పెద్ద దేవతలు బాసరైతేనేమి, జోగులమ్మనైతేనేమి, మరియు సమ్మక్క సారక్కల మీద ఒట్టేస్తేనైతేనేమి 8 గ్యారెంటీలకు ఆయనకు 8 నెలలు నిండింది. బహుశా ఇంకొక 4 నెలలు కావచ్చు. బొంద పెట్టే దేవుడే, అది 100%. ఈ రుణమాఫీ ఏదైతే కాలేదో రైతులు ఈ విధంగా మనం ఏ విధంగా అయితే మన ఊరు నుంచి మనం 2-3 రైతులను తీసుకొని వచ్చినామో అది కాకుండా ప్రతి రుణమాఫీ కానీ రైతు మన యొక్క 3 కాన్స్టిట్యూన్సీలు నెక్స్ట్ ఏదో ఉందట, ప్రతి రుణమాఫీ కానీ రైతు ఇదే విధంగా తరలి వచ్చి రోడ్డు మీదకి ఎక్కిన రోజు ఖచ్చితంగా ఈ యొక్క గవర్నమెంట్ ని గద్దదించి మరియు సేమ్ బంగ్లాదేశ్ లో ఏదైతే జరిగిందో ఉరికి పిచ్చుకుంటే కొట్టే రోజు రైతులే రావాలా, మనం కాదు. మన రైతులకు మనం వెనుక ఉండి ఖాళీ ముందుకు పంపితే సరిపోతుంది. నాకు ఇచ్చిన ఈ అవకాశానికి రైతులను మొబిలైజేషన్ చేసి తప్పకుండా రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ దించేంత వరకు ప్రతి కార్యకర్త మన యొక్క పనిని వదిలి ఈ యొక్క ఉన్న ఈ 3 సంవత్సరాల లోపల ఏదైతే మనం చేయాలో ప్రజలకు వెనుక ఉండి రైతుల పక్షాన అయితే మన గవర్నమెంట్ ఏదైతే చేసిందో దానికి విరుద్ధంగా ఈ గవర్నమెంట్ చేస్తుంది. కాబట్టి మనం ఎన్నుకుండి పోరాడి రైతులను ముందుకు తీసుకొని ప్రతి మహిళలకైతేనేమి రైతులకైతేనేమి ఏదైతే అన్యాయం జరిగిందో దానిపై కొట్లాడడానికి కొరవ బిగించడానికి మనం ముందుకోవాలని చెప్పి కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. మీద మరియు వారి అనుచరులు ఎవరైతే మన నిజామాబాద్ జిల్లాలో ఉన్న పెద్దలు కాంగ్రెస్ నాయకులు ఖాళీ పదవులకు తప్ప ఇళ్ళకు పెద్ద ఫోటోలకు పోదిరించడం తప్ప ఒక క్యాబినెట్ మన నిజామాబాద్ డిస్టిక్ ఒక క్యాబినెట్ మినిస్టర్స్ రాలేదు. కానీ పెద్ద పెద్ద గొప్పలు చెప్పుకొని విలేజ్లలో మేము ఇది చేస్తాం అది చేస్తామని దొంగ మాటలు చెప్పి ఇవాళ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఒక్క గ్రామాల్లో రాకుండా ఇవాళ ఇంత పెద్ద ప్రోగ్రాం ఇవాళ జనాలు రైతులు ఎంత ఘోరం అంటే బ్యాంకుల చుట్టూ పెద్ద మనుషులు ముసలోళ్ళు గంటల కొద్దీ బాధపడుతుంటే ఒక్క నాయకుడితో రాకుండా ఖాళీ పూటలకు పోజులెత్తి మేము రైతు రుణమాఫీ చేసినాం, మన 2 లక్షల రుణమాఫీ చేసామని పోజులు కొట్టుడు తప్ప ఏం లేదు. మరియు ఈ రేవంత్ రెడ్డి గారు అతన్ని గురువైనటువంటి చంద్రబాబు నాయుడు ఒకప్పుడు రైతులను ముట్టి కరెంటు డబ్బాలు వీక్తే ఆయనకు ఏం గతి పట్టిందో ఈయనకు మళ్ళీ రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి గారు అదే గతి పడుతుంది. తెలంగాణ ప్రజలంటే ఒకసారి మోసపోతారు, సెకండ్ టైం మోసపోరు బిడ్డ. నిన్ను పొందబెట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి, ఖచ్చితంగా పొందబెడతారు. ఎన్ని రోజులు మాయమాటలు చెప్పి అది చేస్తా అనుకుంటే ఖచ్చితంగా నిన్ను మాత్రం నమ్మే ప్రసక్తే లేదు. తెలంగాణ ప్రజలు రైతులకు రుణమాఫీ కాదు రైతు భరోసా అని పేరు పెట్టినావు. రైతు బంధు ఇంతకాలం కేసీఆర్ ఉన్నప్పుడు ఒకసారి డేట్ తీసుకో, ప్రతి జూన్లోనే డేట్ ఫిక్స్ చేస్తే అదే రోజుల్లో ఖచ్చితంగా విడతలుగా రైతు బంధు వేసాడు. మీరు ఫస్ట్ వచ్చినప్పుడేమో రైతు బంధు 5 ఎకరాల లోపు ఉన్న వారికి వేసినప్పుడేమో టెక్నికల్ ప్రాబ్లం లేదు. ఇప్పుడు డబ్బులు ఇయ్యతాడికి మాత్రం రైతులకు టెక్నికల్ ప్రాబ్లం ఉంది, దానిక్కడికి ఆగిపోయింది అంటున్నాం. ఎంతమందికి ఇట్లా మా దర్పేట మండలం మాది సీతాపేట గ్రామం, మా గ్రామంలో 450 రైతులు ఉంటే ఓన్లీ ఒక 100 మందికి రుణమాఫీ రాలేదు. కానీ టీవీలలో మాత్రం పత్రికల్లో మాత్రం
2 లక్షల రుణమాఫీ అందరికైనా అని గొప్పలు చెప్పుకుంటున్నాం. ఈ అబద్ధాల మాటలు చెప్పి రైతులను బాధపెడితే మాత్రం రైతుల కన్నీరు మాత్రం మీకు తలిగి భూస్థాపితం ఖచ్చితంగా అవుతామని కోరుకుంటూ, మరియు మన తెలంగాణ రైతులు మరియు పార్టీ కార్యకర్తలందరూ భయపడకుండా, కొంతమంది భయపడి వస్తలేరు, భయపడే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా ఇంతకాలం ముందు ఆంధ్ర నాయకులకు భయపడలే, ఇటువంటి మన రియల్ ఎస్టేట్ రేవంత్ రెడ్డి గారు మనల్ని ఏం చేయడు. ఖచ్చితంగా భయపడకుండా అందరూ ముందడుండి రైతులకు మంచి సపోర్ట్ ఇచ్చి అందరికి రుణమాఫీ అయ్యే వరకు ప్రతి ఒక్కళ్ళు ఈ నియోజకవర్గ పరంగా కాకుండా మండల లెవెల్లో మరియు గ్రామ లెవెల్స్గా నిరాహార దీక్షలు చేసి ఖచ్చితంగా రైతులందరికీ న్యాయం జరగాల చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరియు అందరికీ ధన్యవాదాలు చెప్తూ నా యొక్క ఉపన్యాసం ముగిస్తాను. మనం నిజామాబాద్ మాజీ శాసనసభ్యులు మన గోవర్ణ గారి ఆదేశాల మేరకు, అలాగే మన జడ్పీటీసీ యువ నాయకుడు, జిల్లా యువ నాయకుడు ఆదేశాల మేరకు ఈరోజు రైతుల పక్షాన ఈరోజు మన ప్రభుత్వము 6 వాగ్దానాలు, ఎవరు అడిగింది లేదు, చేసింది లేదు, మేము రైతులకు ఏదో చేస్తాం, పొడుస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం అని చెప్పేసి ఒక అబద్ధపు మోసపూరితమైన వాగ్దానాలతో మన కాంగ్రెస్ పార్టీ మన అధికారంలో రావడం జరిగింది. ఈరోజు ఈ పరిణామాలు చూసుకుంటే ఎక్కడ చూసినా రైతులు గందరగోళంలో, అయోమయంలో ఉన్నారు. అసలు ఒక ప్రాపర్ ఏఓ లేడు, ఒక ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్ లేదు, ఒక ప్రాపర్ ఎంపీడీఓ లేడు. అసలు ఎవరిని అడగాలనేది రైతులు దిక్కుచొద్దని పరిస్థితిలో ఉన్నారు. ఇక్కడ ఎక్కడ చూసినా కూడా రైతులు అసలు ఎవరికి వచ్చింది, ఎవరికి రాలేదనేది అసలు ఎవరికి సందిగ్ధంలో ఉన్నారు. కాబట్టి ఇకనైనా వాళ్ళు చేసిన మోసాన్ని మనం గ్రహించి ఇంకా ఇప్పటికే రాబోయే రోజుల్లో మాత్రము కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. జై తెలంగాణ. నాయకత్వం ఈరోజు రైతులందరికీ రుణమాఫీ చేయాలని మన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు పెద్దలు కేటీఆర్ గారి పిలుపు మేరకు, మరియు మన స్థానిక మాజీ ఎమ్మెల్యే మా గురుగారు బాజిరెడ్డి గోవర్ణ గారి పిలుపు మేరకు, అలాగే బీజీ గౌడ్ గారి అందుకు రైతుల పక్షపాన, మా నాయకుల పక్షపాన మేము ముఖ్యంగా పాదాభివందనలు చేస్తున్నాము. ముఖ్యంగా రైతులందరికీ రుణమాఫీ కావాలని మా ఆకాంక్ష. మేము వెంపట ఎప్పుడైనా కానీ రైతుల పక్షపాన మేము ఉంటాము, ఎల్లవేళలు ఉంటామని ఎక్కడైనా ఏ స్థానిక గ్రామంలో కానీ, మండలంలో కానీ, జిల్లా వ్యాప్తంగా కానీ, రాష్ట్ర వ్యాప్తంగా కానీ మేము ధర్నాలు చేస్తామని, రైతులకు న్యాయం చేస్తామని చెప్తూ, ముఖ్యంగా రేషన్ కార్డు ఉన్న రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ అవుతుందని మన స్థానిక తెలంగాణ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. కానీ ఒకవేళ అప్పుడే అని ఉంటే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు మేము 2 లక్షల రుణమాఫీ చెప్తామంటే 2 లక్షల రుణమాఫీ ఇచ్చే ముందు రేషన్ కార్డు జారీ చేసేది ఉండే. అప్పుడు జారీ చేయలేదు. ఇప్పుడు రేషన్ కార్డు ఉంటే మీకు 2 లక్షల రుణమాఫీ అవుతుంది, లేకుంటే కాదంటే మేమందరం ఎక్కడ పోవాలా, రైతులు ఎక్కడ పోవాలా? రైతుల కోస మీరు ప్రతి ఆఫీసుల చుట్టూ, బ్యాంకుల చుట్టూ చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తున్నది. అందుగురించి మేము ఎప్పుడు ఎల్లవేళలా రైతుల పక్షపాన ఉండి రైతులకు రుణమాఫీ అయ్యే వరకు పోరాడతామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై జవాన్. తను పెట్టుబడి సహాయం లేని పక్షాన మా కేసీఆర్ గారు రైతందరికీ కూడా రైతు బంధు సహాయంతో ఈ వ్యవసాయాన్ని అభివృద్ధి చేసి పై స్థాయికి తీసుకొచ్చేసి మన తెలంగాణ రాష్ట్రం ఈ భారతదేశంలోనే రైస్ ఆఫ్ ది బోల్ తెలంగాణ అనేటువంటి బిరుదును తెచ్చినటువంటి గంట చెప్పించినటువంటి నేత మన కేసీఆర్. అలాంటి రాష్ట్రాన్ని నువ్వు మాయా మాటలు చెప్పేసి 6 గ్యారెంటీలు ఇచ్చేసి రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేస్తాము, పెన్షన్ వాళ్ళకి 2,000 ఇచ్చేసి 2,000 కాకుండా 4,000 ఇస్తాము, రైతు బంధును 10,000 ఇస్తేనేంటి, 10,000 ఇచ్చేది ఏంటి ఆయన, నేను 15,000 ఇస్తానని చెప్పేసరికి రైతు ఆశకు వెళ్ళిపోయి మిమ్మల్ని అధికారాన్ని చేపట్టారు. కానీ నువ్వు చేసింది ఏంటి? డిసెంబర్ 9వ తారీఖు నాడే టకా వెళ్ళండి బ్యాంకులో నుంచి
రుణం తీసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ రుణమాఫీ అవుతుంది, మళ్ళీ మీరు తీసుకోవచ్చు అని. కానీ ఈరోజు నువ్వు చేసింది ఏంటి? ఏ ఒక్క రైతుకు కూడా రుణమాఫీ చక్కగా జరగలేదు. ఏదైనా అంటే రేషన్ కార్డు, ఆధార్ కార్డు లింకులని చూపిస్తున్నావు. రైతులు మరి అదే ముందుగా రేషన్ కార్డుతోనే మీరు క్రాప్ లోన్ కానీ ఇచ్చేది ఉంటే మరి పట్ట పాసులు దేనికి? పట్ట పాసులు అవసరమే లేదు. మరి రేషన్ కార్డు పెట్టేస్తే క్రాప్ లోన్ ఎకరానికి 50,000 40,000 తీసుకునే వాళ్ళం కదా, మరి పట్ట పాసులు దేనికి? ఇవన్నీ లింకులు పెట్టేసి ఈరోజు ఒక ఇంట్లో మరి తండ్రి ఉండొచ్చు, కొడుకు ఉండొచ్చు, ఇంకో కొడుకు, ఫ్యామిలీ అంతా ఒకే రేషన్ కార్డు పరిధిలోకి వస్తారు. కాబట్టి ఇవన్నీ లింకులు పెట్టేసి ఒక ఇంట్లో ఒక 2 లక్షలు 3 లక్షలు క్రాప్ లోన్ ఉంటే ఆ 1 లక్ష పైన ఉన్న 1 లక్ష రూపాయలు నువ్వు కట్టేస్తేనే 2 లక్షల రుణమాఫీ చేస్తున్నావు. అంటే బ్యాంకర్స్ ని మాత్రం బతికించడానికే ప్రయత్నం చేస్తున్నామో, వాళ్ళతో ఏమైనా టేకప్ అయినవేమో అని అనిపిస్తుంది. ఈ 1 లక్ష రూపాయలు బయట నుంచి 2 రూపాయలకు వడ్డీకి తీసుకొచ్చినావు అనుకో, ఒక 6 నెలల్లో సంవత్సరం వరకు నువ్వు రుణమాఫీ చేయకపోతే ఈ 1 లక్ష రూపాయలకు ఇంకో 50,000 రూపాయలు వడ్డీ అయి మళ్ళీ ఇంకో 3.5 లక్షలు వస్తుంది. అప్పుడు భారం రైతుకే ఉంటది. కాబట్టి రైతు ఘోష, రైతు ఎద్దు ఏడ్చినటువంటి వ్యవసాయం బాగుండదంట, రైతు ఏడ్చినటువంటి రాజ్యం బాగుండదు. ఏ రోజైతే నువ్వు రైతులను సతాయిస్తావో, రైతులు ఒక్కరోజు అందరు కలిసి కట్టుగా ఒక్కసారి రోడ్ ఎక్కారంటే నీ పరిస్థితి ఇక ఏమవుతుందో ఇంకా నీకు తెలియదు ఇంకా. కాబట్టి ఈ స్ఫూర్తితో కేవలం కొద్దిపాటి మంది మాత్రమే రైతులను చైతన్యవం చేయడానికి కొంతమంది రైతులు రోడ్డుకెక్కారు. మొత్తం రాని ఇప్పుడు 100%లో 20% పీపుల్కి మాత్రమే రుణమాఫీ అయింది. ఇంకా 80% మంది ప్రజలు ఉన్నారు. ఒక్కసారిగా వాళ్ళు బయటకు వెళ్ళారంటే నీ ఖేల్ ఖతం. కాబట్టి ఈ చిన్న అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్న గోవన్న ఆదేశాల మేరకు, జగనన్న గారి యొక్క సూచన మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ రోజు డిచ్పల్లి మండలంలో ఏర్పాటు చేసుకోవడం జరిగినది. దయచేసి రైతు అనేది బాగుంటేనే దేశం బాగుంటుంది అనేది మన అందరికీ తెలుసు. ఆనాడు కేసీఆర్ ఒక్కరే, ఏనాడు ఏ నాయకుడు ఎప్పుడు కూడా ఆలోచించలేదు. రైతు గురించి ఆలోచించిన నాయకుడు ఒక కేసీఆర్ మాత్రమే. ఆయన మెదడు అంత ఎదిగి రైతు యొక్క బాధను ఎరిగి ఆ రోజు రైతు యొక్క బీమా అనేది తీసుకురావడం జరిగింది. రైతు చనిపోతే ఆ కుటుంబం రోడ్డున పడుతుంది కాబట్టి ఒక రైతు చనిపోతే ఆ కుటుంబం అనాథ రావద్దని చెప్పి రైతు బీమా తీసుకొస్తే చనిపోయిన వ్యక్తికి 5 లక్షల రూపాయలు వస్తాయని ఒక మంచి ఆలోచనతోటి రైతుకు చేయడం జరిగింది. అదే విధంగా పెట్టుబడి సహాయం పంట ఎండిపోతా ఉంటే పండించిన పంట చేతికి రాకపోతే ఎంతో మంది పురుగుల మందులు తాగి ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుని ఆ రోజు చచ్చిపోతా ఉంటే కేసీఆర్ గారు మంచి ఆలోచనతోటి రైతు బంధు అనేది ఒకటి ప్రవేశపెట్టడం జరిగింది. దాంతో పాటు రైతు ఏదైతే రుణమాఫీ ఉన్నదో గత సంవత్సరం కూడా 1 లక్ష రూపాయల రుణమాఫీ చేయడానికి కూడా ఆయన ఎన్నో కసరత్తులు చేసి రుణమాఫీ చేయడానికి ప్రయత్నించారు. కావున ఎందుకంటే లాస్ట్ కొందరికి మాత్రమే అప్పుడు, ఎందుకంటే కరోనా రావడం వల్ల ఆర్థిక పరిస్థితులు బాగలేకపోవడం వల్ల అప్పుడు కొందరికి అది మాఫీ కాలేదు. దాన్ని అదన చూసుకున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఈ రేవంత్ రెడ్డి ఏం చేసిందంటే మనం ఏదైతే ఇచ్చినామో అవే పథకాలను కాపీ కొడుతూ ఇచ్చినటువంటి 5,000ను 7,000 అని చెప్పి ఏదైతే మనం కేసీఆర్ ఇచ్చినటువంటి పథకాలు 2,000ను 4,000 రూపాయలు అని చెప్పి, ఆ 4,000ను 6,000 రూపాయలు అని చెప్పి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు రైతులను రుణమాఫీ చేయకుండా నానా ఇబ్బందులు చేస్తున్నాడు. ఎందుకంటే ఈ రోజు నువ్వు రైతుని యొక్క బాధ పెట్టినావనుకో రేపు నీకు రోడ్డు మీద కూడా తిరగనియ్యరు. మీరు అనుకుంటుండొచ్చు ఎవరు కూడా రైతుల పక్షపాతన మాట్లాడేవారు లేరనుకోదు. కేవలం కేటీ రామారావు గారు ఒక పిలిపిస్తే రాత్రి ఒక చిన్న ఫోన్ కాల్ తోటి 100 మంది వచ్చి ఈ రోజు దీక్ష కోసం కూర్చున్నారు. ఎందుకంటే మీరు అనుకోవచ్చు ఎవరు మాట్లాడలేదు, ఎవరు కూడా మాట్లాడతారు, ప్రతి ఒక్కరు కూడా రైతు కోసము మాట్లాడవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే రైతు లేదు, రాజ్యం లేదు. రైతు లేకపోతే ఎవరు జీవించలేడు, రైతు లేకపోతే ఎవరు బతకలేడు. ఇది జ్ఞానించి ప్రతి రైతుకు 2 లక్షల రూపాయలు నువ్వు ఏదైతే మొట్టమొదటి హామీ ఇచ్చినావో ఆ 2 లక్షల రూపాయలు వెంటనే నువ్వు మాఫీ చేయాలా. 2 లక్షల రూపాయలు మాఫీ చేయకుండా హరీష్ రావు నువ్వేమంటున్నావంటే నేను 2 లక్షల రూపాయలు నేను మాఫీ చేసినా నువ్వు రాజీనామా చేయంటున్నావు.
బుద్ధి లేని విధంగా నువ్వు 2 లక్షలు కేటీఆర్ ఆ రోజు హరీష్ రావు గారు మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి నువ్వు రివ్యూ చేసుకొని ఏమని మాట్లాడిండు. 6 గ్యారంటీలతో పాటు నువ్వు ఏ 2 లక్షల రూపాయలు అయితే ఉన్నాయో ఆ 2 లక్షల రూపాయలు మొత్తం నువ్వు 100 రోజులలో నువ్వు మాఫీ చేస్తే, అమలు చేస్తే నా పదవికి నేను రాజీనామా చేస్తాను, నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా అని చెప్పిండు. ఆ మాటకు నువ్వు నిలబడలేక ఈ రోజు 6 వాగ్దానాలు ఏవైతున్నాయో 6 వాగ్దానాలు కూడా నువ్వు నెరవేర్చలేక 2 లక్షల రూపాయలు కేవలము 12,000 కోట్ల రూపాయలు ఇచ్చి నేను మొత్తం మాఫీ చేసినని చెప్పి జబ్బలు కొట్టుకుంటున్నావే. ఈ జబ్బలు కొట్టుకుంటే భయపడ్డాడు ఎవరు ఈయన లేడు. దయచేసి కాంగ్రెస్ నాయకులు ఒక్కటి గమనించాలా, మీ మంత్రులకే 5 మంత్రులు ఉన్నారు. మీరు మొత్తం 13 మంత్రులలో కేవలం 5 మంత్రులు మాట్లాడతారు. ఏమని మాట్లాడతారు? ఒక మంత్రి మాట్లాడతాడు. ఒక మంత్రి ఏమంటే ఆధార్ కార్డులో 12 అంకెలు ఉండేది 13 అంకెలు ఉండేది వల్ల రుణమాఫీ కాలేదని ఒక మంత్రి మాట్లాడతాడు. ఒక మంత్రి మాట్లాడతాడు టెక్నికల్ ప్రాబ్లం ఉండడం వల్ల కాలేదని ఇంకో మంత్రి మాట్లాడతాడు. ఇంకో మంత్రి చెప్పిన మేము అందరికీ చేస్తామని ఒక మంత్రి మాట్లాడతాడు. ఈయననేమో మొత్తం అయిపోయింది, ఇక నువ్వు హరీష్ రావు నువ్వు రాజీనామా చేయంటాడు. ఇది మీకు అవగాహన లేనటువంటి మీ గవర్నమెంట్ ఏ విధంగా నడుపుతున్నారో మీకు ఒక్కసారి పునః ఆలోచన చేసుకుంటే మంచిది. ఎందుకంటే ఈ విధంగా ప్రజలను తప్పుతో పట్టిస్తున్నారు. ప్రతి విషయంలో కూడా మీరు ప్రజలను తప్పు పట్టిస్తున్నారు. రాబోయే రోజులలో మీకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున గుణపాఠం తప్పదు. మిమ్మల్ని గ్రామాలను కూడా అమలు చేయకపోతే మీరు ఇచ్చినటువంటి ఏవైతే పథకాలు ఉన్నాయో 2,000 4,000 ఏదైతే కళ్యాణ లక్షల తులం బంగారము ఏదైతే ఉన్నాయో మీరు 2 లక్షల రుణమాఫీ ఎన్ని హామీలు మీద ఇచ్చినారో హామీలు మొత్తము మీరు అమలు చేసే వరకు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మిమ్మల్ని ఎవరు కూడా వదిలిపెట్టే పరిస్థితులు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా యొక్క నాయకులందరికీ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ! గోడలో కట్టం! గోడలో కట్టం! గోడలో కట్టం! అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ గత 8 నెలల నుంచి మనం గమనిస్తున్నాం. రైతాంగం విషయంలో, పెన్షన్ విషయంలో మరియు కొత్త రేషన్ కార్డు విషయంలో ఎక్కడ ప్రజలకు న్యాయం చేసే పాపాన పోలేదు. ఇంకా దాంతోపాటు రుణమాఫీ పేరు మీద ఇంకా ప్రజలను అన్యాయం చేసే పరిస్థితి కనిపిస్తుంది. నాకు తెలిసినంత మట్టుకు నేను ఆనాడు ఎర్రజొన్న రైతుల విషయంలో ఆరుమూరు పాత తాలూకా జరిగినటువంటి ఆ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న వ్యక్తిగా ఆనాడు దాంట్లో నేను పాల్గొన్న రోజుల్లో చివరి రోజు అనేటువంటి ముట్టడి కార్యక్రమానికి ఆనాడు ఇదే కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఆ వ్యాపారస్తులతో చేతులు కలిపి రైతాంగాన్ని దోచుకునే పరిస్థితి కల్పించినప్పుడు ఆనాడు పాత తాలూకు సంబంధించినటువంటి మొత్తం రైతాంగం ఆరుమూరు ముట్టడికి పిలుపునిస్తే ఆ ఆరుమూరు ముట్టడిలో ఆ రైతుల ఆగ్రహం తట్టుకోలేక ఎంత పోలీస్ ఫోర్స్ వచ్చినా వాళ్ళని ఆపలేక అక్కడున్న వ్యాపారులు ఏ వ్యాపారులు అయితే వీళ్ళని అన్యాయం చేస్తున్నారో వాళ్ళ వ్యాపారులు నిన్న మీద దాడులు చేస్తే ఆ రోజు నేను లైవ్గా చూసినటువంటి వ్యక్తిని. ఈరోజు అదే పరిస్థితి మళ్ళీ ఇదే కాంగ్రెస్ పార్టీ కనిపిస్తుంది. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి నాకు తెలిసినంత మట్టుకు పుట్టగతలు ఉండవు. రానున్న రోజుల్లో నాకు తెలిసి ఇంకొక 4-5 నెలలైనా ఈ గవర్నమెంట్ ఉంటుందో కూలిపోతో అనిపిస్తుంది. ఈ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా సరే గత చరిత్ర తీసుకున్నా ఇప్పుడు తీసుకున్నా ఎప్పుడు కల్లిపొల్లి మాటలతో ప్రజలను మభ్యపెడుతూ మోసం చేస్తూ తన అధికార దాహాన్ని తీర్చుకుంటుంది తప్ప ఏనాడు ఈ పార్టీ ఆ నాయకత్వం ఏనాడు ప్రజల పక్షాన నిలబడలేదు, ప్రజల పక్షాన పోరాటం చేయలేదు. వచ్చిన అధికారాన్ని సొంత ప్రయోజనాలకు వాడుకోవడం తప్ప వాళ్లకు ప్రజల సేవ చేసేటటువంటి సోయి లేదు. ఈరోజు మన మిత్రుడు చెప్పినట్టు పద్మారావు గారు చెప్పినట్టు ఇప్పుడున్నట్టు 4-5 మంత్రులు మాట్లాడుతున్నారు రైతు రుణమాఫీ మీద. వాస్తవం ఏంటంటే ఈ రైతు రుణమాఫీల వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక పాలసీని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క పాలసీ ఇంప్లిమెంట్ చేస్తారు. నల్గొండ, మహబూబ్ నగర్ ఈ ఏరియాలో అయితే ఉందో అటో పాలసీ నడుస్తుంది. మన ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ ప్రాంతానికి వచ్చేసరికి ఇటో పాలసీ నడుస్తుంది. అంటే వీళ్ళు ప్రజలందరినీ ఒక్క విధంగా చూడట్లేదు. మరి ఎందుకో ఇది అర్థమవుతుంది. మనకు అలవాటు ఉంది. ముఖ్యంగా మన నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు ఒక అలవాటు ఉన్నది. ఏనాడైనా మనం సానుభూతిని ప్రదర్శిస్తాం తప్ప ఉద్వేగాన్ని ప్రదర్శించాం. ఎప్పుడైతే మనం ఉద్వేగాన్ని ప్రదర్శిస్తామో ప్రభుత్వాలు కూలిపోవడం మాత్రం ఖాయం. ఇది నేను గత 20 ఏళ్ళ నుంచి చూస్తున్నటువంటి క్రమం. దయచేసి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ, పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ రానున్న రోజుల్లో ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేయాలని, ఏ పిలుపునిచ్చినా ప్రతి గ్రామం నుంచి ఒక 10 మంది ప్రతి గ్రామం నుంచి ధర్నాలో కూర్చుంటే రావాలని విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశాన్ని
పెట్టడం జరిగిందో దానికి మరి 7 మండలాల నుంచి వచ్చినటువంటి అందరు నాయకులకు, ఎంపీపీలకు, జెడ్పీటీసీలకు, ముఖ్య కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు, తెలంగాణ అభివందనాలు. మరి ముఖ్యంగా మరి రేవంత్ రెడ్డి అనే అతను మరి ఈరోజు ఎన్ని మనకు మాయమాటలు చెప్పి మరి అధికారం రావడం జరిగింది. మరి అది క్లియర్గా మన గ్రామాల్లో అందరికి అర్థమైపోయింది. ఇతను చెప్పిన మాటలు ఒక్కటి కూడా మరి నెరవేర్చక కలిబుల మాటలు చెప్పి మరి రోజుకో మాట చెప్పడము, మరి ఎక్కడ కూడా క్లారిటీ లేకుండా మరి రుణం ఎవరికి మాఫ్ అవుతుంది ఎవరికి కాదు, మరి పాస్బుకే మరి ఇంపార్టెంట్ పాస్బుక్ ప్రకారం చేస్తారా మరి రేషన్ కార్డు ప్రకారం చేస్తారా అనేది కూడా ఎవరికి క్లారిటీ లేకుండా మరి ఈరోజు రైతుల్ని అయోమయంగా పడేసిన రోజులు. మరి గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారు పరిపాలించిన మన తెలంగాణ రాష్ట్రం మరి ఏ రోజు కూడా ఇటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ ఏ రోజు కూడా రోడ్డు పైకి వచ్చి ధర్నాలు చేసినటువంటి దాఖలాలు ఏ రోజు కూడా లేవు. ఎందుకంటే మరి అప్పుడు ఆ రోజు ఆ 10 సంవత్సరాలు కూడా రైతులకు కానీ ఇటు మన మనుషులకు ప్రతి ఒక్కరికి ఇటు బీడీ పెంచర్స్ కానీ ఎక్కడ కూడా మరి మన ఎవరైతే ఎక్కడైతే ఇప్పుడు మన రాష్ట్రం ఉందో దాంట్లో ఎక్కడ కూడా ఎవరికి కూడా ఎటువంటి అసౌకర్యాలు గురి చేయకుండా మరి పరిపాలన సాగింది కాబట్టి ఎవరికి కూడా అవకాశం దక్కలేదు ధర్నా చేయడం. మరి ఈ రోజు 8 నెలలకే మరి ధర్నాలు చాలైనాయంటే మరి ఇది ఇంకా 5 సంవత్సరాలు ఇంకా దగ్గర సుమారుగా 4 సంవత్సరాలు మరి ఇంకా ఉంది కాంగ్రెస్ పరిపాలన. మరి 4 సంవత్సరాలు మరి ఇదే విధంగా ఉంటే మరి ఈ రోజు రుణమాఫీ మీద ధర్నా చేసినాం. మరి రేపు మళ్ళీ ఈ వ్యవసాయం ఏదైతే పొలం కంప్లీట్ మన కోతలు పట్టిన తర్వాత మళ్ళీ రైతు ఏదైతే 500 బోనస్ ఉందో దాని మీద మళ్ళీ ఒకరోజు చేయాల్సి ఉంటుంది. మళ్ళీ అలాగే 2,000ని 4,000 చేస్తున్నాడు పింఛన్లు, అది కూడా ఒకరోజు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మనం కూడా ఒకటే పెద్ద నాయకుడు అలా మీకు ఒకటే కోరడము, మనం కూడా విడతల వారిగా ఒకరోజేమో ఈ మన మహిళల్ని తీసుకొచ్చి మరి రోడ్డు మీద రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే 8 నెలలు అయిపోయింది. 8 నెలల నుంచి ఒక్కొక్క మహిళ సుమారుగా 2,000 అన్నా కానీ 8,16,000 రూపాయలు మరి ఒక మహిళ మరి నష్టపోయింది. మరి ఆ 16,000తో పాటు మరి వచ్చే రోజుల్లో మరి 4,000 ఇచ్చేదాకా కూడా మనం మహిళలతో కలిసి పోరాటం చేయాల్సిన టైం వచ్చింది మనకు. అది కూడా అన్ని కూడా మనము కౌలు రైతులకు 12,000 రూపాయలు ఇస్తున్నాడు. మరి 7,000ని మన 10,000 అంటే 15,000 అన్నాడు. ఇవన్నీ కూడా కార్యక్రమాలు చాలా ఉన్నాయి. మనం కూడా ప్రతిదాన్ని ఒకసారి ఒక దాన్ని ఎంచుకొని ఒకరోజు రుణమాఫీ ఒకరోజు రైతు బంధు కూడా అనుకుంటా, రైతు బంధు కూడా రాలేదు. రైతు బంధు పైసలే మరి రుణమాఫీకి డైవర్ట్ చేసిండు. మరి దాన్ని మనం కూడా ఈ ఒక రోజు పెన్షనర్స్ మీద, ఒకరోజు 500 బోనస్ మీద, ఇట్లా ప్రతిదాని మీద కూడా నెలకోసారి మనం అందరం కూడా మరి ఈ యొక్క కార్యక్రమం చేపడితే ఈ గవర్నమెంట్ పూర్వలు ఉండదు. ఖచ్చితంగా గవర్నమెంట్ ని మనం నిలదీయాలా. ఇంకోటి ముఖ్యంగా మరి ఊళ్ళలో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. ఆ కాంగ్రెస్ నాయకులను ఫస్ట్ వాళ్ళని అడగాల. మనం ఊర్లలో ఉన్నటువంటి నాయకులు మనం అందరం కూడా మరి బాబు మీరు రుణమాఫీ చేసారు, మరి ఎవరికి చేసారు, మరి నీకు వచ్చిందా, మరి వాడి కూడా వాళ్ళ తిరిగేట వరకు రాలే, మరే కాదు తిరిగేట కూడా రాలేదు. వాళ్ళని మనం ఈ రోజులు పెద్ద పెద్ద మాటలు చెప్పుకుంటా మండలి వల్ల తిరుగుతున్నా, ఊళ్ళో తిరుగుతున్నారు. వాళ్ళని కూడా మనం నిలదీయాలా. ఎక్కడికక్కడ నిలదీసినట్టయితే అది తీవ్ర స్థాయికి ఉద్యమం స్టార్ట్ అవుతుంది. కాబట్టి మేమందరూ కూడా మనం కూడా దేనికి కూడా ఎడకాకుండా మరి ఈ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ని పడగొట్టిన దాకా మనం అందరం ఉద్యమించాలని కోరుతూ ఈ అవకాశం పెద్దలందరికీ పేరు పైన ధన్యవాదాలు ముగిస్తా ఉన్నాయి. అందరికీ ఎలాంటి షరతులు లేకుండా కావాలని చెప్పేసి ధర్నాకు కేటీఆర్ గారి పిలుపు మేరకు వచ్చేసినటువంటి ఇక్కడ వచ్చిన మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు, రైతన్నలకు, అన్నలకు, అక్కలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలంగాణ ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ అన్న ఒకటే చెప్పదలుచుకున్నా. ఇంతకుముందు మన కేసీఆర్ గారు ఉన్నప్పుడు 1 లక్ష రుణమాఫీ చేస్తే 40 లక్షల రైతులు తెలంగాణ రాష్ట్ర మొత్తంలో 40 లక్షల రైతులు ఉన్నాయి అన్న. 1 లక్ష రుణమాఫీ చేస్తేనే 40 లక్షల రైతన్నలకు రుణమాఫీ అయితే ఈ రోజు 2 లక్షల రుణమాఫీ చేసిన మొత్తానికి 17,000 మంది రైతన్నలకు మాత్రమే అయింది. అంటే సుమారు 13 లక్షల మందికి ఈరోజు మన రైతులకు రుణమాఫీ ఎగరగొట్టడం జరిగింది. అయితే ఇంకో విషయం చెప్తా ఉన్నా, మరి కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకుంటారంటే ఊర్లలో వాళ్ళు వచ్చిన
కానీ ఈయన కొడుకు మనోడు అనుకుంటే మనకు ముంచే కదరా అని చెప్పేసి ఈ రోజు రైతన్నలు ప్రతి ఊర్లలో బయటకు చెప్పుకుంటలేరన్నా. కానీ ఇంకో విషయము, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ నాయకులకు నేను ఒకటి, మీకు నిజంగా సిగ్గు మానం ఏమైనా ఉంటే, మొన్న 15వ తారీఖు నాడు రైతులకు 2 లక్షల రుణమాఫీ అయిందని చెప్పేసి సంబరాలు చేసుకున్నారు. మీ ఆత్మ మీద మీ ఆత్మ ఈరోజు అందరి ఆత్మలు ఘోషిస్తుంది. ఎందుకంటే నిజానికి 2 లక్షల రుణమాఫీ కాకుండా మీరు ఏదో మీ కాంగ్రెస్ పార్టీ తరఫున చేయాలని చెప్పేసి ఈ రోజు సంబరాలు చేసుకున్నారు తప్పించి వాస్తవానికి ఇక్కడ రైతన్నలకు వాళ్ళ ఆవేదన మీకు అర్థం కాలేదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. ఒకటే చిన్న లాజిక్ అన్నా, ఈ రోజు మీరు బడ్జెట్ లో పెట్టింది ఎంత, ఈ రోజు రైతులకు రుణమాఫీ చేసింది ఎంత? వాస్తవానికి అదొకటి. ఇంకోటి, మన ఎన్నికలకు ముందు మీరు ఏమన్నారంటే ఎలాంటి షరతులు లేకుండా ప్రతి ఒక్కరికి 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు. కానీ ఈ రోజు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంకులలో మీ పేరు ఆ విధంగా ఒకటి కాదు ప్రతి ఒక్కటి మిస్టేక్ చేసి ఎప్పుడైతే రైతన్నలు ఏ విధంగా తగ్గించాలని దాని మీదనే మీరు దృష్టి పెట్టారు తప్పించి రైతన్నలను ఎలా ఆదుకోవాలని చెప్పేసి మీరు దృష్టి పెట్టడం లేదు. ఒకటే హెచ్చరిస్తా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఖబర్దార్ బిడ్డ. ఈ రోజు రైతన్న ఒక 20% మంది రైతన్నలకు ఈ రోజు పిలుపునిస్తేనే ఈ విధంగా రోడ్ల మీదకి వస్తున్నాం. రేపు కనుక అదే రైతన్నలందరూ రుణమాఫీ కానీ రైతన్నలందరూ కన్నెర చేస్తే రోడ్డు మీద ఏ కాంగ్రెస్ నాయకులు కూడా తిరగకుండా గుడ్డలు కూడా తీసి కొడతామని చెప్పేసి ఈ సభముఖంగా హెచ్చరిస్తూ, మరి ఈ అవకాశం ఇచ్చిన నాయకులకు, అన్నలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. జై తెలంగాణ. ఆగస్టు 15 లోపు అందరికీ రుణమాఫీ చేస్తా అని రైతులు మన కేటీఆర్ అన్న గారి ఆదేశాల మేరకు మన నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్న గారి ఆదేశాల మేరకు, జగనన్న గారి ఆధ్వర్యంలో ఇక్కడ మనం అందరం బీఆర్ఎస్ పార్టీ నాయకులము అట్లాగే రైతన్నలు కూడా మనకు మద్దతుగా ఈ ధర్నాలో పాల్గొనడానికి విచ్చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా నా తరపున కృతజ్ఞతలు తెలుపుతూ, మన తొలి ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం కొరకు ఎట్లా పోట్లాడిండ్రో, రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మన తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ రైతు రాష్ట్రం కాబట్టి వ్యవసాయదారుడి కష్టాలేందో, రైతన్న కష్టాలేందో మన తొలి ముఖ్యమంత్రి గారికి తెలుసు కాబట్టి రాగానే వారు రైతుల గురించే ఆలోచించి కరెంటు విషయం అయితే ఏంది, రైతు బంధు అయితే ఏంది, మన ఈ రుణమాఫీ అయితేనేంది, రైతు బీమా అయితేనేంది, ఇట్లా ప్రతి విషయం రైతుల కొరకు తీసుకురావడం జరిగింది. సరే 10 సంవత్సరాలు రైతులు కానీ మహిళలు కానీ ప్రతి ఒక్కరు మన తొలి ముఖ్యమంత్రి గారు పెట్టిన సంక్షేమ కార్యక్రమాలకు ఎంతో సంతోషపడి వాళ్ళందరూ కూడా ఎంతో హ్యాపీగా 10 సంవత్సరాలు ఉన్నారు. కాకపోతే వారు కూడా సరే 10 సంవత్సరాలు వీరికి అవకాశం ఇచ్చినాము, బీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది, సరే కాంగ్రెస్ పార్టీ వాళ్లకు అవకాశం ఇద్దామని ప్రజలు మన పాలన నచ్చక కాదు, వీళ్ళు కూడా ఏం చేస్తారో చూద్దామని కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వడం జరిగింది. సరే దానివల్ల మనము సరే 5 సంవత్సరాలు కాదు ప్రతి ఒక్కరూ ప్రజలు సరే 10 సంవత్సరాల తర్వాత వీళ్ళకి అవకాశం ఇద్దామని ఇచ్చారు. అది మరి మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే వారు పెట్టిన స్కీములన్నీ కూడా 6 గ్యారంటీలు కాదు, ఇంకా ఏవైనా కానీ ఈ రుణమాఫీ అయితే ఆగస్టు 15 లోపు నేను చేయకపోతే ఈ మన నిజామాబాద్ వచ్చినప్పుడు సిద్ధుల గుట్టం మీద కానీ అన్ని దేవుళ్ళ మీద కానీ ప్రమాణం చేసిండ్రు. ఆగస్టు 15 లోపు నేను ఖచ్చితంగా రుణమాఫీ చేస్తానన్నారు, కానీ చెయ్యలేదు. దానికి సాక్ష్యం ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మీరు ఎవరెవరైతే రాలేవో వాళ్ళందరూ కూడా మళ్ళీ రాపించుకోండి అంటున్నారు. మన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని చెప్పింది కాదు ఇది. అందరు ప్రజలకు ఆఫీసర్లు ఇట్లా రాలేరు అని వాళ్ళే చెప్తున్నారు. మనం వాళ్ళ రైతుల తరఫున మనం కూడా అడగాలనే ఉద్దేశంతో ఇక్కడికి అందరము చేరుకోవడం జరిగింది. రైతు ఏడిస్తే రాజ్యం బాగుండదు కాబట్టి రైతుల గోస ఉంటే రాజ్యాలు కూలిపోతాయి. అందరికీ తెలుసు, రైతన్న బాగుంటేనే దేశం బాగుంటుంది. కాబట్టి రైతుల తరపున మనము బీఆర్ఎస్ పార్టీ వాళ్ళమందరం కూడా తప్పకుండా ముందు ఉండి వాళ్ళకి ధైర్యం చెప్పాలనే ఉద్దేశంతో ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు అప్పుడు కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా ఉన్నప్పుడు మాకు అధికారం ఇవ్వండి, ఏకకాలంలో
9వ తారీఖు నాడే 2 లక్షల రుణమాఫీని ఏకకాలంలో చేస్తామని చెప్పేసి రైతులకు మభ్యపెట్టడం జరిగింది. రైతులు నమ్మారు, ఈయన చెప్పేటన్ని చేస్తాడని నమ్మేసి ఓట్లు వేసినాక అధికారం చేసిన పంగానామం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈరోజు మేము అడిగేది ఒకటే, ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి బ్యాంకర్స్ వారు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక సుమారు రాష్ట్రంలో 60 లక్షల మంది రుణం తీసుకున్నటువంటి రైతన్నలు ఉండగా వారికి సుమారు 40,000 కోట్లు రుణం ఉంటుందని చెప్పేసి ఆ అంచనా విలువ కూడా ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. మరి మన రాష్ట్ర కేబినెట్ సుమారు 32,000 కోట్ల వరకు కూడా దీంట్లో పూర్తి చేయొచ్చు అని చెప్పేసి మనందరూ కూడా మాట ఇచ్చినటువంటి మన ఆ సందర్భాన్ని చూశాం. మరి అదేవిధంగా బడ్జెట్లో కేటాయించినటువంటి 26,000 కోట్లు కేటాయించారు. మరి మొత్తం రుణమాఫీ చేసింది ఎంత? 17,932 కోట్లకు సంపూర్ణ రుణమాఫీ అయిందని చెప్పేసి ఈరోజు రైతుల చెవిలో పువ్వులు పెడతా ఉన్నారు. మరి గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ₹1,00,000 రుణం వరకే చేసిన దానికే 17,000 కోట్లపై చిలుకుపడేది. ఈ రోజు 40 అంటే ఈ రోజు 2 లక్షల వరకు రుణాన్ని మాఫీ చేస్తాను 17,000 కోట్లకు ఏ రకంగా అవుతుందని చెప్పేసి మీకు ఈ రకంగా ఈ రోజు మేము క్వశ్చన్ చేస్తా ఉన్నాము. మరి ఒకటే అనిపిస్తా ఉంది, రేవంత్ రెడ్డి గారు గతంలో ఒక మాట మాట్లాడారు, ఏమనంటే మేము కడుపు కట్టుకొని పనిచేస్తే 1 సంవత్సరం పనిచేస్తే ఈ రుణమాఫీ ఎంత పొడుదని చెప్పేసి అనుకొచ్చారు. మరి ఈరోజు చేయకపోయినంటే ఆ కడుపు కట్టుకున్నాడు ముడి ఏమైనా వదిలేశారా అని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాము. మరి ఈరోజు మీరు ఎన్నో హామీలు ఇచ్చారు, 1 కాదు 2 కాదు, 100 రోజుల్లో 6 గ్యారెంట్లు 13 అంశాలతో కూడిన 6 గ్యారెంట్లు ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు, ఒక్కరు కూడా చేయడం లేదు. మరి ఏదైతే రైతు బంధు ఉందో, రైతు భరోసా అనేటువంటి ఏదైతే తీసుకున్నారో గత ప్రభుత్వం కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి పాలసీ, అవి 2 రైతు భరోసాది 13,000 కోట్లు, ఫార్మర్ ఇన్సూరెన్స్ సంబంధించి అదొక 13,000 కోట్లు, అంటే 25,000 కోట్ల రూపాయలు వీటికి పంగనామం వేసేసి 17,000 కోట్లకే ఈరోజు మీరు చేతులు దులిపే కార్యక్రమం చేస్తా ఉన్నారు. మీరు ఎన్ని వేషాలు వేసినా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అడుగుతా ఉంటే అక్రమమైనటువంటి కేసులు, ముందస్తుగా అరెస్టులు, మరి ఎదురుదాడులు చేస్తా ఉన్నారు. మీకు ఒకటే అడుగుతా ఉన్నాము, మీ చేతిలో అధికారం ఉంది, మీకు అధికారులు వింటారచ్చు, అక్రమ అరెస్టులు చేయొచ్చు, కానీ ప్రజాకోర్టు అనేది ఒకటి ఉంది. ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి ప్రజాకోర్టు అనేది ఉంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మీరు ఏదైతే సంపూర్ణమైన 2 లక్షల రుణమాఫీ చేసే వరకు, మీరు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చే వరకు తప్పకుండా మీకు వెంటాడుతామని చెప్పేసి కూడా మీకు నిలదీస్తాం. ఎక్కడిదక్కడ ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని చేసినా కూడా ఎక్కడ కూడా భయపడే ప్రసక్తి లేదు. రైతులకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ మరి మా కేటీఆర్ గారు కానీ మా గవర్నర్ గారిని ఏ ఆదేశాలు ఇచ్చినా కూడా తప్పకుండా మేము ప్రజల తరఫున కొట్లాడదామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. మరి బారాస రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీ కేటీఆర్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మనం నిర్వహించుకుంటున్నటువంటి ధర్నా కార్యక్రమానికి నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి స్వాగతం సుష్మాజీ DCMS చైర్మన్ గారు కూడా వచ్చారు, సాంబార్ మోహన్ గారు సొసైటీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో మనం ఏమేం చేసినాం, ఎన్ని రకాలుగా రైతులకు అండగా ఉన్నాం మనం. మరి ప్రభుత్వం రాగానే మరి వ్యవసాయదారులకు ఏ రకంగా మరి రైతు బంధు కానీ రైతు బీమా కానీ వీటన్నిటినీ రూపకల్పన చేసుకుంటూ మరి ఆయన ఉన్నటువంటి ప్రగతి భవన్లో నిజంగా భవనానికి పెట్టినటువంటి పేరుకు సార్థకత తీసుకొచ్చే విధంగా అప్పుడు రకరకాల ప్రజాప్రతినిధులను, రైతు నాయకులను, యువకులను అందరినీ కూడా మరి పిలిపించుకొని ఇటువంటి స్కీమ్లన్నీ కూడా డిజైన్ చేయడం జరిగింది. 2.5 సంవత్సరాలు మన గత పాలనలో 2.5 సంవత్సరాలు మన కరోనా తోటి ప్రతి గ్రామం విలవిలలాడిపోతున్నా మనకి ఏ రోజు కూడా పెన్షన్ ఆగలేదు. ఆగిందా? పెన్షన్ ఆగలేదు, రైతు బంధు ఆగలేదు, రైతు బీమా ఆగలేదు. ఎటువంటి కార్యక్రమాలు ఆగకుండా ఇంకా ఆఫీసర్లు కూడా కడుపు కట్టుకొని పనిచేసి మరి 5 సంవత్సరాలు ఏ రకంగా అడ్మినిస్ట్రేషన్ ఇచ్చిందో, ఇది మన కేసీఆర్ గారికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్సే దీనికి తార్కాణము. ఈ రోజు ఏ అనుభవం లేనటువంటి వ్యక్తి డిగ్రీ పాస్ కాకున్నా కూడా మరి ఈరోజు ఉద్యోగం సంపాదించినటువంటి వ్యక్తి ఈరోజు రేవంత్ రెడ్డి పరిపాలన చేస్తుంటే గద్దెనెక్కినటువంటి మొదటి రోజు నుంచి తన యొక్క ఒక హాస్యాస్పదమైనటువంటి మాట తీరుతోటి మరి చేతులతోటి అందరినీ కూడా నవ్విస్తున్నారు. మరి కనీసం ఆ రకంగా ఎంటర్టైన్ చేస్తున్నందుకు మనం ఆనందపరిచేందుకు సంతోషపడాలన్నా, ప్రజలకు అన్యాయం జరుగుతున్నందుకు మనం బాధపడాలనో అర్థమైతలేదు.
ఈరోజు చూసుకుంటే మరి మన రైతు వేదికలు, మన ప్రభుత్వ హయాంలో కట్టినటువంటి రైతు వేదికల్లో ఈరోజు ఒక తతంగం చేస్తున్నారు. అధికారులను కూర్చోబెట్టి ఈ అప్లికేషన్ ఫామ్ తీసుకుంటున్నారు. ఒక్కసారి మీరు ఈరోజు వచ్చినటువంటి పత్రికల్లో మీరు ఫోటో చూస్తే మొత్తం అప్లికేషన్లు తీసుకొని టైం కాగానే అధికారుల అప్లికేషన్లు ఆన్య పడేసి వెళ్ళిపోతున్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంది, కేసీఆర్ డైరెక్ట్ అకౌంట్లలో వేసేసరికి ఓడిపోయినట్టున్నాడు. మనము ప్రజల్ని గతంలోకి తీసుకెళ్లాలి. ఈ ఫర్టిలైజర్ షాపులలో ఎట్లనైతే చెప్పులు లైన్లో పెట్టించినామో అట్లనే వాళ్ళని ఎర్ర టెండర్లు నిలబెట్టి అప్లికేషన్లు తీసుకుంటేనే వాళ్ళకి ఇచ్చినామనే ఫీలింగ్ వస్తుందని చెప్పి ఈ రోజు అన్యాయంగా ఎంతో మంది అమాయక రైతులను వ్యవసాయం చేసుకోనియకుండా లైన్లో నిలబెట్టినటువంటి దౌర్భాగ్య పరిస్థితి తీసుకొచ్చినటువంటి ఈ ముఖ్యమంత్రిని ప్రతి ఒక్కళ్ళు ఖండించాలి. ఈ సందుల సడన్గా అని చెప్పి ఈ బీజేపీ పార్టీ వాళ్ళు కూడా ఈ కుంభకు రాజకీయాలని అదని ఇదని టాపిక్ డైవర్ట్ చేస్తారు తప్ప గతంలో వాళ్ళు కొట్లాడినటువంటి ఏదైతే రామ జన్మభూమి కోసం ఎంత గట్టి కొట్టారో రోజు రైతన్న కోసం కొట్లాడడానికి వెనుక ముందు అవుతున్నారు. ఇది కూడా మీరు గమనించాలి. మనం ఓట్లు వేసేటప్పుడు అసెంబ్లీలో ఇంత ఎగురుకుంటా స్పీచ్లు ఇచ్చిండు రేవంత్ రెడ్డి. ఇంత ఎగురుకుంటా స్పీచ్లు ఇస్తే మనం ఎంతో ఆనందపడి మన రైతన్నలందరూ కూడా ఓట్లేసి ఇందాక ఒక పెద్ద మనిషి వచ్చింది. ఆమె అంటుంది, మా కమలాపూర్ దగ్గర మాకు చేతికేయమంటే చేతికేసినాము, మాకు పెన్షన్ వస్తలేదని అంటుంది. 6 గ్యారంటీలు అని చెప్పి సంతకాల మీద సంతకాలు, ఏ పేపర్ చూసినా ఇంత పెద్ద ఆడేసి కింద సోనియాగాంధీ సంతకము, ఇటు సైడ్ రేవంత్ రెడ్డి సంతకం పెట్టి గ్యారంటీ అని చెప్పి గ్యారంటీ పత్రాలను పంచి వంచినటువంటి ఈ రేవంత్ రెడ్డి రోజు అధికారంలోకి వచ్చి మనల్ని మళ్ళా ప్రతిరోజు మోసం చేస్తున్నాడు. ఈ ఏదైతే రైతు రుణమాఫీని పక్కదో పట్టించుతుంది. ఈ డిస్కషన్ ఉండొద్దు, ప్రజల్లో ఈ డిస్కషన్ ఉండొద్దు, నాయకుల్లో ఈ డిస్కషన్ ఉండొద్దు అని చెప్పి కొత్తగా హైడ్రా అని చెప్పి డ్రామాకు తెరలేపి ఈరోజు అవసరం లేని డిస్కషన్ పెడుతున్నాడు. నీకు అవసరం ఉంటే వాళ్ళకి డైరెక్ట్ గా నోటీస్ ఇచ్చి మరి నువ్వు చేసే పని నువ్వు చేసుకోవాలా, దాన్ని కూడా పబ్లిసిటీ ఇచ్చుకొని మరి టాపిక్ డైవర్ట్ చేస్తున్నావు. ఈ రోజు రుణమాఫీ ఖచ్చితంగా చెయ్యాలి. మరి గతంలో నేను అడిగిన ఇందాక ఒక గంట ముందు మా నాయకులు వస్తే వాళ్ళతో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ రకంగానే ఏదైతే మీద ఉన్నటువంటి అమౌంట్ కడితేనే మిగతా అమౌంట్ మాఫీ చేసిరని అడిగితే లేదన్నట్లు చేయలేదు. మన సార్ డెడ్ లైన్ పెట్టలేదు, కానీ విడతల వారీగా ఏదైతే రుణమాఫీ ఇచ్చిండో ఆ మీదికెళ్ళనే కాన్సెప్టే లేకుండా రుణమాఫీ చేసిన తర్వాత మిగిలిన పైసలను వసూలు చేసుకున్నాడని చెప్పి మన నాయకులు చెప్తా ఉన్నారు. ఈ రకంగా అడిగినా అడగకపోయినా పద్ధతి తెలిసిన వాడు కాబట్టి, కింది నుంచి వచ్చిన వాడు కాబట్టి ఎవ్వరు బాధపడొద్దని ఆ రకంగా అడ్మినిస్ట్రేషన్ చేసుకుంటూ వస్తే ఈ రోజు ఈసారికి ఏమైందనంటే మొన్న ఈ మల్లన సాగర్ దగ్గరనో రంగనాయక సాగర్ దగ్గరనో నీళ్లు నిండినాయని చెప్పి ఒక మంత్రి ఒక రోజు, తెల్లారి ఇంకో మంత్రిత్వ శాఖతో సంబంధం లేకుండా ఇష్టం వచ్చినట్టు ఎవరికి వాళ్ళే పోయి కొబ్బరికాయలు కొడుతున్నారు, ఎవరికి వాళ్ళే పోయి పూజలు చేస్తున్నారు. మళ్ళా ముఖ్యమంత్రి పోయి పూజలు చేస్తే మళ్ళీ బాలతో ఒకసారి పోతున్నారు. వీళ్లకు ఈ కార్లకయ్యే డీజిల్ ఖర్చు మన పైసలు అని చెప్పి మర్చిపోతా ఉన్నారు. వాళ్ళకు గుర్తు చేయాల్సిన అవసరం మనకు మన మీద ఎంతైనా ఉన్నది. ఈ పొన్నం ప్రభాకర్ గారు మొన్న చూసారు, గుడి దగ్గర ఆహ్వానం అందలేదని చెప్పి నాకు ప్రోటోకాల్ పాటించలేదని చెప్పి చెట్టు కింద పోయి కూర్చుంటున్నాడు. అలిగి ఇంటికి పోవచ్చు కదా, లేదు వచ్చి కాలు మొక్కాలి. మరి పంతులు కాలు మొక్కాలనా, దేవుడే వచ్చి నీ కాలు మొక్కాలనా అర్థం కాలేదు. మనిషివా మరి ఇటువంటి మృగాలు, ఇటువంటి పశువులు ఈరోజు ప్రభుత్వంలో పాలన చేస్తా ఉన్నారంటే ప్రజలారా మీరు గమనించండి. దయచేసి ఇటువంటి నాయకుని ఖండించండి. ఎదురు తిరగాల. మనం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి గురించి అయితే స్పెషల్ గా చెప్పే అవసరమే లేదు. ఆయనకు అవగాహనే లేదు. కనీసం ప్రజల్లోకి వెళ్ళి అవగాహన ఇవ్వాలన్న సోయే లేదు. ఎక్కడున్నాడో కనబడతలేడు. హైదరాబాద్ వెళ్ళిపోయాడు. అక్కడనేమో ఈ రోజు ధర్నాలు చేస్తున్నాము, ప్రజల మాట వింటాడేమో ముఖ్యమంత్రి అంటే ఈ రోజు ముఖ్యమంత్రి కూడా ఢిల్లీకి వెళ్ళిపోయింది. రోజు నెలకి 12 సార్లు 15 సార్లు ఢిల్లీకి పోతున్నారు. ఈయన కమిషన్, ఈయన పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జి కమిషన్ అంట, మళ్ళా మీద సోనియా గాంధీ కమిషన్ అంట, తర్వాత రాహుల్ గాంధీ కమిషన్ అంట. ఇంతమంది కమిషన్లు ఎవరు తిండి మనం సంపాదించిన పైసలు వీళ్ళకు జిఎస్టీ కడితే, ఈ రాష్ట్రంలో మనం జిఎస్టీ కడితే ఈ రాష్ట్రంలో జిఎస్టీ సరిపోదు అన్నట్టు అందరినీ బ్లాక్మెయిల్ చేసుకుంటా, తనకున్నటువంటి అలవాటుతోటి బ్లాక్మెయిల్ చేసుకుంటా పైసలు సంపాదించి ఈ కమిషన్లు పైకి పంపిస్తున్నాడు. ఎందుకు పంపిస్తున్నాడు?
ముఖ్యమంత్రి పదవి కాపాడుకునేందుకే ఈ కమిషన్ పైకి పంపిస్తున్నాడని చెప్పి మనం గమనించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ రోజు రైతు జేఏసీ కూడా పాపం మొన్న వాళ్ళు మీటింగ్ పెట్టుకొని మొత్తం ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి పసుపు రైతులు, వరి రైతులు, ఇతర పంటలు పండించే రైతులందరూ, ఎర్రజొన్న రైతులందరూ కూడా జేఏసీగా ఏర్పడి మరొక తీర్మానం చేసిండ్రు. రేవంత్ రెడ్డి, నువ్వు అధికారంలోకి రావడానికి ఈ జేఏసీఏ కారణం కాబట్టి నీ పతనానికి కూడా ఈ జేఏసీఏ కారణమవుతుందని చెప్పి పిలుపునిచ్చిన ఆ రైతు సోదరులకు టీఆర్ఎస్ పార్టీ తరఫున, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం తరఫున మేమంతా కూడా మీకు మద్దతుగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఈ రోజు బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఒక రైతు బిడ్డ, ఎంత 24 గంటలు అందుబాటులో ఉండి పనిచేసుకుంటూ పోతున్నాడు. ఇప్పుడు కూడా అధికారం లేకుండా కూడా పనిచేసుకుంటూ పోతున్నాడు. తన యొక్క బాధ్యతని విస్తృతంగా వాడుకోవాలని చెప్పి నాయకుడు మన కేటీఆర్ గారు కూడా బాన్సాల పంపించిండు. ఈ రకంగా మనం కూడా అంత గొప్ప మన నాయకుడు, ఆయనకు ఆరోగ్యం బాగాలేకున్నా ఆయన ఒక రైతుగా ఆయన వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయం చేసుకుంటూ ఈరోజు పార్టీ బాధ్యతను కూడా మోసుకుంటూ ఇతర నియోజకవర్గాల్లో పార్టీ పరపతిని పెంచే పనిచేస్తున్నాడు. మనం కూడా మనందరం తలా ఒక బాజిరెడ్డి అయి, తలా ఒక కేసీఆర్ అయి మనం కూడా మన గ్రామాల్లో రైతులకు ఎడ్యుకేట్ చేయాలి, వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి. ఎడ్యుకేట్ చేసి వాళ్ళకు వస్తున్నటువంటి స్కీమ్ లేనిది, రానటువంటి స్కీమ్ లేనిది మనం ప్రజలకు తీసుకెళ్లి మళ్ళీ ఈ బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి ప్రాపకాన్ని, మరి దీనికి ఉన్నటువంటి గొప్పతనాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి మన ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు మళ్ళీ మీరు కష్టపడాలని, మనమందరం కూడా కలిసి కష్టపడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకా చాలా ఉన్నాయి మనకి ఇచ్చినటువంటి నోట్స్ లో. ఇందాక అందరు చెప్పారు, రమేష్ గాని మన వీళ్ళందరూ కూడా, రైతన్నలు అందరూ కూడా చెప్పారు, మా జెడ్పీటీసీ మేడం గాని 40,000 అంటారు. మనకు అప్పుడు లక్ష రూపాయల రుణమాఫీకే దగ్గర మనము 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తేనే మనకు 17,000 కోట్లు అయింది. ఈరోజు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తే కూడా అంతే నంబర్లో ఉన్నటువంటి రైతులకు మళ్ళీ అదే 17,000 కోట్లు అయితే అంటున్నారు. ఎవడు ఇస్తున్నాడు లెక్కలు, ఏం చేస్తున్నాడు? మొన్న ఒక అధికారి చెప్తున్నాడు, చిన్న స్థాయిలో ఉన్నటువంటి అధికారి, ఎట్లుందన్నా ఎట్లా నడుస్తుంది అడ్మినిస్ట్రేషన్ అంటే, ఏం సార్ ఓసారి పొన్నం ప్రభాకర్ ఫోన్ చేసి రివ్యూ తీసుకుంటా అంటాడు, ఒకసారి పట్టి విక్రమార్క నేనేం తక్కువ, నేను ఉప ముఖ్యమంత్రి అని చెప్పి నేను రివ్యూ తీసుకుంటా అని ఆయన ఒకసారి రివ్యూ తీసుకుంటాడు. వారంలో 4 రోజులు 4 రివ్యూ నడుస్తుంది సార్. మళ్ళా ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ తీసుకొని అక్కడ రివ్యూ పెడుతున్నాడు. ఈ పైసలా పుట్నాలా అర్థమైతే లేవు, మేమే పరేషాన్ అయిపోతున్నాము. మరి ఇట్లా తెలివి తక్కువ వాళ్ళందరూ కూడా పరిపాలనలో ఉన్నారు. కొంత మనం ఓపిక పట్టాలి, ఆ భగవంతుని మొక్కాలి. నిజంగా ఈరోజు హరీష్ అన్న కూడా పోయి ఆయన ముఖ్యమంత్రి వేసిన ఓట్లకు తిరిగి ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాడు పాపం మనందరి తరఫున. ఎందుకో మానవత్వం ఉన్న పార్టీ కాబట్టి, మన నాయకులకు మానవత్వం గంపలుగా ఉంది కాబట్టి వేరే వాళ్ళు చేసే తప్పులకు కూడా ప్రాయశ్చిత్తం మనమే చేసుకోవాల్సి వస్తుంది. దయచేసి రైతన్నలారా మీరు బాధపడద్దు. మేమందరం కూడా ఇక్కడ ఉన్న నాయకులము, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులము మీకు అండగా ఉంటాము, మీ కష్టాల్లో పాలు పంచుకుంటాము. మీకు ఏ ఇబ్బంది ఉన్నా మా దాకా రండి, మాకు చెప్పండి. మా నంబర్లన్నీ మీ దగ్గర ఉన్నాయి. మీరు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వస్తాం, మీకు సపోర్ట్ గా నిలబడతాం. ఖచ్చితంగా ఈ రుణమాఫీ యాజ్ ఇట్ ఈజ్, అంటే కటింగ్స్ లేకుండా, ఏ కండిషన్ లేకుండా, ఈ ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కూడా అడుగుతున్నట్టున్నారు. పాపం మా అన్నలు ఎవరైనా ఇక్కడ గరీబ్ అన్నలు కొడుకు అమెరికా పోతాడని అంటే వాళ్ళు ఐటీ రిటర్న్స్ అడుగుతున్నారని చెప్పి ఐటీ రిటర్న్స్ తీసుకుంటే దాన్ని ఐటీ రిటర్న్ కట్టిండని చెప్పి కూడా మరి ఆయనకు రుణమాఫీ ఇస్తలేరు. పోనీ ఆయన కనీసం ఐటీ రిటర్న్స్ కట్టిన వాడికి అన్యాయం జరిగింది అనుకుంటే 50,000 రుణమాఫీ, 50,000 రుణాలు చేసినటువంటి రైతులు కూడా చాలా మందికి రుణమాఫీ కాలేదు. నాకు నిన్న కొంతమంది నాయకులు ఫోన్ చేసి, అన్న మీరు చాటింపు వేయించండి, గ్రామాల్లో అందరు రైతులు తరలిస్తారు అని చెప్పి నాకు ఫోన్లు చేశారు. కానీ లేదు, వాళ్ళకి ఇష్టం ఉంటే వాళ్ళే రావాలి, పేపర్లో మనం ఇచ్చిన పిలుపు అందుకొని వస్తే మంచిదే, లేకున్నా కూడా ఎవరు లేకుండా మేము మాత్రం 24 గంటలు 365 రోజులు ఇప్పుడు రాబోయే 5 సంవత్సరాలు ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల సమస్యల కోసం పోరాటం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికీ ఇక్కడికి వచ్చినటువంటి రైతులు నాయకులందరికీ పేరు పేరున చేతులెత్తి నమస్కారం తెలియజేసుకుంటూ ఒక 5 నిమిషాలు మీరు ఉంటే, నిన్న రేవంత్ రెడ్డి ఏదైతే చిల్లర మాటలు మాట్లాడిందో మన కేసీఆర్ మీద, మన కేసీఆర్ నోటికి వచ్చినట్టు మాట్లాడిండు. నోటికి వచ్చినట్టు అంటే ఆ మాటలు మాట్లాడినందుకు గాను
మనం తెలంగాణ తల్లికి ఈరోజు పాలతో అభిషేకం చేసుకొని ఆయన మాటలను మనం ప్రక్షాళన చేయాలని చెప్పి నేను కోరుకుంటూ ఒక 10 నిమిషాలు ఓపికతో ఉండండి దయచేసి. మన మహిళా సోదరు మనం కూడా స్థలం కేసీఆర్ గారి వదిలేస్తాయి. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కొత్తగా పెళ్ళై దగ్గర 5-6 నెలలు అవుతున్నట్టుంది. 6 నెలలే సరిపోయిందని చెప్పి మేము అనుకుంటున్నాము. ఈరోజు హనీమూన్ పీరియడ్ ఖతం చేసుకొని ప్రజల్లో వ్యతిరేకత మూట కట్టుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు రైతు రుణమాఫీ తోటి సెల్ఫ్ గోల్ చేసుకున్నాడని చెప్పి మేము అనుకుంటున్నాము. నిజంగా రాష్ట్రానికి కానీ దేశానికి కానీ వెన్నుపోటైనటువంటి రైతన్నను మోసం చేసే ఒక ఆలోచన ఏ రకంగా వచ్చిందనేది మేము ఆయనను ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు ఆయన ఉద్దేశంలో దేవుడు కూడా లేడు. ఎందుకంటే ఏ ఊరికి పోతే ఆ ఊర్లో ఒక దేవుడి మీద ఒట్టేసి, జోగులాంబ తల్లి లాంటి శక్తిపీఠం మీద కూడా ఒట్టేసి సెల్ఫ్ గోల్ కొట్టుకొని నువ్వు ఏం బొట్లు పెట్టుకుంటావు, ఏం దేవుడి పేరు తీసుకుంటావు, సరస్వతి మాత మీద అన్ని రాష్ట్ర అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి దేవతల మీద ఒట్టేసి పాప మూట కట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి చేసినటువంటి పాప ప్రక్షాళన కూడా బీఆర్ఎస్ పార్టీ బాధ్యత తీసుకొని ఆ పాపానికి ప్రక్షాళన చేసుకుంటుందంటే ఇంతకంటే దౌర్భాగ్య పరిస్థితి మరి మన రాష్ట్రానికి రాదని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి మన తెలంగాణ ఉనికిని కూడా చెరిపేసే కార్యక్రమంలో చాలా చెత్త కార్యక్రమాలను కూడా చేస్తూ ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి. దాంట్లో భాగంగానే మేము ఆయనను మన్నించాలని చెప్పి తెలంగాణ తల్లికి పాలాభిషేకం కూడా చేసుకోవడం జరిగింది. ఒకటే ఈ ధర్నా ద్వారా మేము ఒక్కటే పిలుపు ఇవ్వడం జరుగుతూ ఉంది. మా కేటీఆర్ గారు, మా ఇక్కడ ఉన్నటువంటి నిజామాబాద్ రూరల్ మా మాజీ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ గారి నాయకత్వంలో వారి ఆధ్వర్యంలో చేసుకున్నటువంటి ఈ ధర్నా ద్వారా మేము ఒక్కటే తెలియజేసుకుంటా ఉన్నాము. వితౌట్ ఎనీ కండిషన్స్ 2 lakhs మీరు 2 లక్షలు రుణమాఫీ చేస్తా అన్నారు. అది ఎంతన్నా కానీ 2 లక్షలు మీరు రుణమాఫీ చేసిన తర్వాతనే మీరు మళ్ళా నెక్స్ట్ పబ్లిక్ ప్రోగ్రామ్ పెట్టుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే విధంగా మీరు అసలు తల వంచకపోతే మేము ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమాన్ని తీసుకొని ప్రజల్లో మిమ్మల్ని ఎండగట్టే బాధ్యత కూడా బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మరి అదే విధంగా ఈ ధర్నా ద్వారా మేమంతా కూడా ఒక తీర్మానం ఏం చేసుకున్నామంటే నిజామాబాద్కు ప్రత్యేకంగా ఉన్నటువంటి ఈ రైతు జేఏసీ ఏదైతే ఉందో మరి దాని నాయకుడిని కూడా వాళ్ళు లొంగ తీసుకొని ఏదో చైర్మన్ పదవి కూడా ఇచ్చి వాయిస్ లేకుండా చేస్తామని చెప్పి అనుకున్నాడు రేవంత్ రెడ్డి. కానీ ఈరోజు అందులో నుంచి మరో నాయకుడు పుట్టి, అటువంటి నాయకులు ఎంతో మంది పుట్టి ఈరోజు ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి రైతులందరూ కూడా జేఏసీగా ఏర్పాటై మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గలమెత్తుతున్నారు. వారికి మేమంతా కూడా మద్దతు తెలియజేయాలని చెప్పి తీర్మానం కూడా మేము చేసుకున్నాం. మా నాయకులు, ఇక్కడ ఉన్న నాయకులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు, స్థానికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ పోలీసులు కూడా మాకు ధర్నా చేస్తుంటే ఇక్కడ ఎవ్వరు కూడా వచ్చి నిలబడి చూడకుండా అందరినీ కూడా 4 దిక్కుల నుంచి కూడా కట్టడి చేస్తున్నది కూడా నేను చూస్తా ఉన్నా. ఇది కరెక్ట్ కాదని చెప్పి నేను పోలీసు వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాం. బాధాప్త పర్మిషన్ తీసుకున్నాం. దయచేసి ఇటువంటి కార్యక్రమాలు మీరు చేయొద్దు. మీరు బంద్ చేసినా కూడా టీవీల ద్వారా, సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని ఎండగట్టే కార్యక్రమాన్ని ఖచ్చితంగా ప్రజలు చూస్తారని చెప్పి నేను తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి రైతులకు, మా యువ నాయకులకు, మహిళా సోదరిమణులకు, మాజీ జెడ్పీటీసీలకు, మాజీ ఎంపీపీలకు, పార్టీ అధ్యక్షులకు, మాజీ వైస్ ఎంపీపీలకు, మరి మాజీ సర్పంచ్లకు, మాజీ ఎంపీటీసీలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరి అదేవిధంగా ఇక్కడికి వచ్చి మాకు మద్దతు తెలిపినటువంటి రైతులకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ.